హస్తినలో పార్టీ పెద్దలతో స్టేట్ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం ముగిసింది. 2 గంటలకు పైగా జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై చర్చ జరిగిందని చెప్పారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. మీటింగ్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రులందరితో పార్టీ పెద్దలు ప్రత్యేకంగా మాట్లాడారని చెప్పారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంశం కూడా మీటింగ్లో చర్చకు వచ్చిందన్నారు పీసీసీ చీఫ్. ఇక మార్చి 15 లోపు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో విజయంపై రాహుల్ అభినందించారని తెలిపారు మహేష్ కుమార్. రాజ్యసభ అభ్యర్థిత్వంపై 2 రోజుల్లో మరోసారి ఢిల్లీకి వచ్చి చర్చిస్తామని వివరించారు. ప్రజలు సంక్షేమాన్ని ఆస్వాదిస్తున్నారు కాబట్టే పార్టీని ఆశీర్వదిస్తున్నారని చెప్పారు మహేష్ కుమార్. హస్తినలో పార్టీ పెద్దలతో స్టేట్ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం ముగిసింది. 2 గంటలకు పైగా జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై చర్చ జరిగిందని చెప్పారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. మీటింగ్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రులందరితో పార్టీ పెద్దలు ప్రత్యేకంగా మాట్లాడారని చెప్పారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంశం కూడా మీటింగ్లో చర్చకు వచ్చిందన్నారు పీసీసీ చీఫ్. ఇక మార్చి 15 లోపు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో విజయంపై రాహుల్ అభినందించారని తెలిపారు మహేష్ కుమార్. రాజ్యసభ అభ్యర్థిత్వంపై 2 రోజుల్లో మరోసారి ఢిల్లీకి వచ్చి చర్చిస్తామని వివరించారు. ప్రజలు సంక్షేమాన్ని ఆస్వాదిస్తున్నారు కాబట్టే పార్టీని ఆశీర్వదిస్తున్నారని చెప్పారు మహేష్ కుమార్. మల్లికార్జున్ ఖర్గే గారు, గౌరవ లీడర్ ఆఫ్ అపోజిషన్ మా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారు, మీనాక్షి నటరాజన్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా బట్టి విక్రమార్క గారు, మంత్రులందరితో ఇవాళ మా అగ్రనాయకుల సమావేశం జరిగింది. జూబ్లీహిల్స్ ఎన్నిక మొదలుకొని తర్వాత జరిగిన సర్పంచ్ ఎన్నికలు, నిన్నగాక మొన్న జరిగిన మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సాధించిన విజయాలపై వారు రివ్యూ చేసి ముఖ్యమంత్రితో పాటు కేబినెట్, పీసీసీ కార్యవర్గాన్ని ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు అభినందించినారు. మొన్న వచ్చిన రిజల్ట్స్ పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేసినారు. రాష్ట్రంలో దాదాపు 80% ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి అభివృద్ది, సంక్షేమం పట్ల సంక్షేమాన్ని రుచికరంగా ఆస్వాదిస్తున్నారు కాబట్టే మున్సిపల్ ఎన్నికల్లో జరిగినటువంటి రిజల్ట్స్ ఏవైతున్నాయో దానికి ప్రతిబింబం పడుతుందనేటువంటి మాట కూడా ఖర్గే గారు చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఇప్పుడు ఇస్తున్నటువంటి అభివృద్ది, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యొక్క విధి విధానాల మీద అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ పరంగా ఇవాళ ఈ రాష్ట్రం ప్యాడీలో అగ్రగామిగా, ప్రొడక్షన్లో కాకుండా ప్రొక్యూర్మెంట్లో కూడా అగ్రగామిగా ఉందన్నటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత మిగతా క్రాపుల్ని కూడా ఎంకరేజ్ చేయాల్సిందిగా వారు చెప్పడం జరిగింది. రాష్ట్రంలో రాజకీయంగా, ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా జరుగుతున్నటువంటి అన్ని అంశాల మీద వారు కూలంకషంగా చర్చ చేశారు. భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా వారు సూచనలు చేశారు. ఇది ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మంచి మీటింగ్ జరిగింది. మంత్రులందరూ కూడా వారి వారి అభిప్రాయాలు చెప్పగలిగినారు. అందరు అభిప్రాయాలు విన్నారు. తర్వాత రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు మాకు దిశ నిర్దేశం చేసినారు. మార్చి మొదటి వారంలో నామినేటెడ్ పదవులు, మిగిలిన పీసీసీ కార్యవర్గ సభ్యులు, కార్యదర్శులు, జిల్లా కమిటీలు, బ్లాక్ కమిటీలు, బూత్ కమిటీలన్నీ కూడా మార్చి 15 వరకు కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. రాజ్యసభ విషయంలో కూడా చర్చకు వచ్చింది. 2-3 రోజుల్లో మళ్లీ ముఖ్యమంత్రి గారిని పీసీసీ అధ్యక్షుడు పిలిచి మాట్లాడతామని చెప్పడం జరిగింది. 6 గ్యారంటీలో మెజారిటీ అంశాలు ప్రజలకు అందుతా ఉన్నాయి. 8 లక్షల కోట్ల అప్పు మన ఎత్తిన పెట్టిపోయినప్పటికీ కూడా మా మంత్రివర్గ సభ్యులు చాలా చాకచక్యంగా ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకుని ప్రజలకు ఇవ్వాల్సిన ఇస్తా ఉన్నారు. కేసీఆర్ లాగా ఖర్చీఫ్ను వదిలేసేది ఉండదు. ఇచ్చిన 6 అంశాల్లో మెజారిటీ అంశాలు ఇప్పటికే ఇస్తా ఉన్నాం. ఇంకా దాదాపు 3 సంవత్సరాలు మాకు సమయం ఉంది. ఇవన్నీ ఇస్తాం. 3 సంవత్సరాల తర్వాత శబాషి అనిపించుకుని మళ్లీ అధికారంలోకి మేమే వస్తాం.